నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని నవా రాయ్పూర్లో శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ CMS-03 ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్ రేపు సాయంత్రం నింగిలోకి దూసుకు వెళ్లనున్న LVM-3 రాకెట్ కాశీబుగ్గ బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు లోకేష్ అనిత పార్వతీపురం జిల్లా సీతంపేటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విషాద సంఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ప్రాణ నష్టం పట్ల బాధను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ రోజు యావత్ దేశం అభివృద్ధి పదంలోనే పయనిస్తుందని, తన వారసత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతుందని, ఈ స్ఫూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రతి నిర్ణయంలోనూ విధానంలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ప్రధాని 13,000 రూపాయల పైచిలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నవా రాయ్పూర్లో శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభించారు. పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ భవనం రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుందన్నారు. కొత్త అసెంబ్లీ భవనం ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలుస్తుందని, ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. साथियों, 25 साल पहले अटल जी की सरकार ने आपके सपनों का छत्तीसगढ़ आपको सौंपा था. साथ ही ये संकल्प भी लिया था कि छत्तीसगढ़ विकास की नई बुलंदी छुएगा. आज जब मैं बीते 25 वर्षों के सफर को देखता हूं तो माथा गर्व से ऊंचा हो जाता है. छत्तीसगढ़ के आप सभी भाई बहनों ने मिलकर अनेक उपलब्धियां हासिल की है. 25 साल पहले जो बीज बोया गया था, आज वो विकास का वट वृक्ष बन चुका है. छत्तीसगढ़ आज विकास के पथ पर तेज गति से आगे बढ़ रहा है. आज भी छत्तीसगढ़ को लोकतंत्र का नया मंदिर, नया विधानसभा भवन मिला. यहां आने से पहले भी मुझे आदिवासी संग्रहालय के लोकार्पण करने का अवसर मिला. इस मंच से भी लगभग 14,000 करोड़ रुपए की योजनाओं का शिलान्यास
అంతకుముందు ప్రధాని ఛత్తీస్గఢ్లో రోడ్ షో నిర్వహించారు. సభా వేదికకు వచ్చే మార్గం మధ్యలో ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లో బారులు తీరారు. ఎంతో ఉత్సాహంతో చేతులు ఊపుతూ నినాదాలు చేశారు. ప్రజలకు ప్రధాని కారులో నుంచి అభివాదం చేసుకుంటూ సభకు చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో పుట్టుకతో గుండె జబ్బు కలిగి ఆపరేషన్ను విజయవంతంగా పొందిన చిన్నారులను ప్రధాని కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి స్ఫూర్తి నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. స్వచ్ఛమైన చిరునవ్వులతో అలరారే చిన్నారులు తిరిగి వారి నవ్వులను పొందటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. తన ఆలోచనలన్నీ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించి అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కడపలోని యోగి వేమన యూనివర్సిటీని సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ యువత నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సరళమైన పదాలతో పద్యాల ద్వారా యోగి వేమన బోధించిన జీవిత సత్యాలను ఆకళింపు చేసుకుంటే ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడుతుందన్నారు. స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు తిరిగి మళ్ళా మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు పెడుతుంది. శక్తివంతమైన దేశంగా మనం అవతరిస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలో ఈ భారతదేశంలో నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకునేవాడు. విశ్వ గురువు అనేవాడు భారతదేశాన్ని. ఇది నేను చెప్పే మాట కాదు. చైనీస్ యాత్రికులైన హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి వాళ్ళు వచ్చి చూసి వారి యొక్క అనుభవాలు రాశారు భారతదేశం యొక్క గొప్పతనాల గురించి. స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోకముందు భారతదేశం యొక్క జీడిపి ప్రపంచ జీడిపిలో 26% కేవలం. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ బాధితులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పొంగి పొర్లుతున్న నల్లమడ డ్రైన్కు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు గుంటూరు జిల్లాలోని నల్లమడ డ్రైన్ను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ డ్రైన్ను ఆధునికీకరించేందుకు 370 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. బాపట్ల అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్. ఇది లెంత్ విడ్త్ తీసుకుంటే దీని సామర్థ్యం 22,000 క్యూసెక్కులు మాత్రమే ఇది హోల్డ్ చేయగలదు. అయితే నిన్నటి పడినటువంటి వర్షాల్లో దాదాపు 42,000 అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం, ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవడం అనేది జరిగింది. 50 క్యూసెక్కులకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం, అవుట్లెట్స్ని ఓపెన్ చేయటం, ఈ రెండు చేస్తేనే లాంగ్ టర్మ్లో దీనికి సొల్యూషన్ వస్తుంది. దీనికి దాదాపు 370-400 కోట్ల ఎస్టిమేట్ అయింది మొత్తం రివైజ్ చేసినప్పుడు. సుమారుగా 450 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది ఇదంతా ఎక్స్టెండ్ చేయాలంటే రావాలని. ఎందుకంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన ఎంతో కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లె పర్యటనలో భాగంగా జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ కొందరు ప్రైవేటు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దనవారిపల్లెలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచనంతా ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే మొదటి తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా. వార్తల్లో చిన్న విరామం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్.
పార్వతీపురం మన్యం జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందుకోసం అరకు అందాలను సీతంపేటకు రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సీతంపేటలో మన్యం పర్యాటక సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం జనజాతీయ గౌరవ దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్యుడైన బిర్సా ముండా ఆశయాలను, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పార్వతీపురంలో టూరిజం సీజన్ స్టార్ట్ చేశాం. ఇంత పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే టూరిజం కానీ, పార్క్స్ కానీ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇదంతా కూడా చేయటం అనేది ఆయనకు చాలా ఇంట్రెస్ట్. అలాగే ఇది ఎన్టీఆర్ పార్క్, మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎంత అందంగా ఆనందంగా ఉంది అని అంటే చుట్టుపక్కల కొండలు ఇవన్నీ మళ్ళీ డెవలప్ చేయాలని కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుపట్టి ఈ సీతంపేట ఐటీడీ అని చేయాలని ఒక పక్క మా పీఓ గారు, ఇక్కడే పీఓగా ఉన్న ఇప్పుడు జేసీ గారు అందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి కృషి. ఈరోజు ఈ పార్క్ని బాగా డెవలప్ చేస్తే ఎక్కువ మంది వస్తారు టూరిజంకి. టూరిస్టులు వచ్చి ఈ పార్కులన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములకు విమాన భద్రతా నిబంధనలతో ఇరుముడిలోని కొబ్బరితో ఇబ్బందులు కలుగుతున్నాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విమానాల్లో కొబ్బరికాయ ఉన్న ఇరుముడిని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం కూడా శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములు అదే అవకాశం కోసం వేచి చూస్తున్నారు. నియమనిష్టలతో కఠోర నిబంధనలతో మండలం పాటు అయ్యప్ప దీక్ష పాటించి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకోవడానికి స్వాములు వివిధ ప్రయాణ మార్గాలను ఎంచుకుంటారు. బస్సు, రైళ్ల ద్వారా ఇరుముడిని ధరించి శబరిమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే విమానాల ద్వారా వచ్చే భక్తులకు భద్రతా నిబంధనల వల్ల విమానం క్యాబిన్లో ఇరుముడిని అనుమతించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. గత సంవత్సరం భక్తుల కోరికకు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాల్లో కూడా ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల భక్తుల యాత్ర మరింత సులభమైంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని శబరిమల చేరుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సౌకర్యం కొనసాగించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం విమాన ప్రయాణంలో ఇరుముడిని తీసుకెళ్లే సౌలభ్యం కలిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం కూడా ఆ సౌకర్యం కల్పించాలని ఆశిస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అత్యంత పవిత్రమైన ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులే స్వయంగా తమ తలపై పెట్టుకుని ఇరుముడిని తీసుకుని వెళ్తుంటారు. విమాన సంస్థల భద్రతా నియమాల్లో కొబ్బరికాయను తీసుకుని వెళ్లడంపై నిషేధం ఉండడంతో భక్తులు ఇతర మార్గాలు ఎంచుకోవాల్సి వస్తోంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు విమానాల్లో ఇరుముడిని తిరిగి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాను. అయితే పలు మార్గాల ద్వారా అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం. మండల రోజులు దీక్ష పూని ఇరుముడి నెత్తిన పెట్టుకుని అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాము. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చే భక్తులకు అదేవిధంగా విమానంలో ప్రయాణించడానికి ఇంతకు ముందు మా వెంట ఇరుముడిని అనుమతించేవారు కాదు. ఇరుముడిని సపరేట్గా ఒక లగేజ్లో పెట్టి మమ్మల్ని విమానంలో ఎక్కనిచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వం చొరవతో సివిల్ ఏవియేషన్ వారు అయ్యప్ప మాల ధరించిన భక్తుల వెంటనే ఇరుముడిని తీసుకొని వెళ్లే విధంగా చర్యలైతే చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం విమానాల్లో ఇరుముడిని అనుమతించి భక్తులను ఆదుకుంది. ఈ ఏడాది కూడా విమానాల్లో ఇరుముడిని అనుమతించాలని లక్షలాది అయ్యప్ప భక్తులు ఆశిస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు సాయంత్రం 5:26 ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మల్టీబ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ప్రయోగించనుంది. ఈ శాటిలైట్ ద్వారా భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంలో సేవలు అందిస్తుందని ఇస్రో తెలిపింది. సుమారు 4400 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్ను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో చేర్చనున్నారు. LVM-3 రాకెట్ భారతదేశంలోనే అత్యంత బరువైన రాకెట్. ఇది 4000 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. అంతర్జాతీయ సైబర్ నేరాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టిన ఏలూరు పోలీసులు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ ముఠాను పట్టుకున్నారు. మంగళగిరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ జనరల్ AK రవికృష్ణ, ఏలూరు SP ప్రతాప్, రవికిషోర్ ఈ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఏలూరుకు చెందిన మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా నుంచి పలు మోసపూరిత APK ఫైళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. And the gang of 11 persons have been already arrested. And this particular case, the calls have received from Cambodia and calls in cybercrime compound also. We are analyzing this particular investigation, mule accounts, APK files, cryptocurrency wallets and other things also. And this particular case has given lot of leads, and we are coordinating with national agencies like I4C and other agencies also. We received the support from other state police also, and similarly we are currently investigating. స్త్రీ శక్తి పథకం వల్ల ప్రకాశం పరిధిలోని ఆర్టీసీ నష్టాలను తగ్గించగలిగామని జిల్లా ప్రజా రవాణా అధికారి జి సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని RM కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని 485 బస్సులు ప్రతిరోజు 1,00,000 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ 2 లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలను అందిస్తున్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం రీజియన్కు 18 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, అది ఈ ఏడాది 8 కోట్ల రూపాయలకు తగ్గిందన్నారు. దీనికి ప్రధాన కారణం స్త్రీ శక్తి పథకం సిబ్బంది అంకిత భావంతో పనిచేయటమన్నారు. ఈ పథకంతో రోజు 68 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్లలో సౌకర్యాలు పెంచుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ను అందిస్తున్నారు. మొత్తం 63,68,744 మంది పింఛన్లు పొందాల్సి ఉండగా ఇప్పటి వరకు 58,23,198 మంది పింఛన్ అందుకున్నారు. దీంతో 91.87% పింఛన్ల పంపిణీ పూర్తయినట్లయింది. రేపు ఆదివారం సెలవు కావడంతో సోమవారం తిరిగి పింఛన్లను అందించనున్నారు. వివిధ జిల్లాల్లో పింఛన్ల పంపిణీ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ హిమాంశు శుక్లా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లను అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈరోజు పలు డివిజన్లలోని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు వెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రకాశం జిల్లా ఎస్సీ కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని విద్యుత్ భవన్లో నిర్వహించిన సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వర్తించాలని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి దోహదం చేయాలన్నారు. అందరికీ కూడా
ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మనకి వచ్చిన ఆదేశాల ప్రకారం అందరూ ఆ ప్రతిజ్ఞ పాటించాలని ఆచరించాలని కోరాం. అందరూ కూడా సమాజ అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఈ నీతి నిజాయితీలతో కూడినటువంటి కార్యక్రమం పనులు చేయాలని చెప్పేసి అందరూ తోడ్పాటును అందించాలని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు భారతదేశంలో విజిలెన్స్ వారోత్సవాలు జరుగుతుంది. దానిలో భాగంగా విద్యుత్ సిబ్బంది మరియు తుఫాన్ వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. కంభం చెరువును గిద్దలూరు శాసనసభ్యుడు ఎం అశోక్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువు, గండ్లకమ్మ రిజర్వాయర్తో సహా ప్రధాన 5 రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండాయన్నారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. గత వారముగా మనకి ప్రకాశం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో జలదిగ్బంధమైంది. ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ను కలుపుకొని చాలా సమర్థవంతంగా దాన్ని మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మటుకి డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా అవసరం. అందులో భాగంగానే మనకున్నటువంటి 5 ప్రధాన రిజర్వాయర్లలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఈజ్ ది ఖమ్మం రిజర్వాయర్. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బివి రాజు వీరమ్మ పార్కులో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బోట్ షికార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్లను అభివృద్ధి చేశామని, పాత బస్టాండ్లో నూతన టెర్మినల్ నిర్మాణం, పలు బస్టాపుల నిర్మాణం, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందుకు పలువురు దాతలు సహకారం అందించారన్నారు. విశాఖపట్నం, విజయవాడ వంటి పట్టణాల్లో మాత్రమే ఉన్న బోట్ షికార్ను భీమవరంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. చట్టాలు ప్రజా హక్కుల పరిరక్షణకు అవకాశాలు అందిపుచ్చుకోవటంలో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ చట్టాలు, న్యాయ వ్యవస్థల పట్ల అవగాహన పెంచుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ పి రమణారెడ్డి పేర్కొన్నారు. నల్సా ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, అసంఘటిత కార్మికులు, దివ్యాంగుల ప్రత్యేక న్యాయ సేవలు, లీగల్ లిటరసీ శిబిరంలో ఆయన మాట్లాడుతూ ప్రామిసరీ నోటు మీద సంతకం చేసే సమయంలోనే ఆ నోటును నింపారో లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. వికలాంగులు, కార్మిక చట్టాల పట్ల ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపైన ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన తిరుపతి బాలోత్సవం 4వ పిల్లల పండుగ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై మొగ్గు చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఎక్కువ ఆపర్చునిటీస్ ఇలా ఇవ్వడం, మళ్ళీ కల్చరల్ నైట్స్ ఉంటాయి. కల్చరల్ నైట్స్లో ఖచ్చితంగా ప్రతిసారి డ్యాన్స్లో ఖచ్చితంగా డ్యాన్స్ వేసేవాడిని. అలాగా ప్రతి ఈవెంట్ చూసుకొని స్పోర్ట్స్ కానీ, కల్చరల్స్ కానీ, ఇలా క్విజ్ పోటీలు కానీ, ఎలక్యూషన్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడే అలవర్చుకోవటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.